గుంటూరు జిల్లా పొన్నూరులోని ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి వారి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం. ఈ ఆలయం మరి స్వామివారి విశేషాల గురించి, ముఖ్య వివరాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ఆలయాన్ని కోట జగన్నాథ స్వామి గారు 1969వ సంవత్సరంలో నిర్మించారు. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం అత్యంత అద్భుతమైనది. ఇది 24 అడుగుల ఎత్తు, 12 అడుగుల వెడల్పు మరియు 4 అడుగుల మందం కలిగి ఉంటుంది. ఈ భారీ విగ్రహాన్ని నల్లని ఏకాశిలతో చెక్కారు. ఈ విగ్రహం కోసం ఉపయోగించిన రాయిని చిలుకలూరిపేట సమీపంలోని ఏడుపాడు నుండి భవన నిర్మాణ స్వామి పర్యవేక్షణలో తీసుకొచ్చారు. ఇక గరుడ విగ్రహం అయితే ఆలయ ప్రాంగణంలో ఆంజనేయ స్వామికి ఎదురుగా 30 అడుగుల ఎత్తు, 15 అడుగుల వెడల్పు ఉన్న భారీ గరుడ విగ్రహం కూడా ఉన్నది. సహస్రలింగేశ్వర స్వామి ఆలయం, ఇక్కడ శ్రీ సహస్రలింగేశ్వర స్వామి వారి ఆలయం కూడా ఉంది. ఇందులోనే 1000 శివలింగాలు కూడా ఉన్నాయన్నమాట. దీనిని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. సుమారు 6 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయం ప్రాంగణంలోని వీరాంజనేయ స్వామి, గరుడ స్వామి, సహస్రలింగేశ్వర స్వామి, కాలభైర స్వామి, స్వర్ణ వెంకటేశ్వర స్వామి దశావతారాల ఆలయం, నవగ్రహాలు వంటి వివిధ ఉపాలయాలు ఉన్నాయి. మంగళవారం పూట, శని మరియు ఆదివారాలలో స్వామివారికి ఆకుపూజ, తమలపాకులతో పూజ చేయడం ఇక్కడ ఒక ప్రధాన ఆచారం అన్నమాట. దీని వలన సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. సంతానం లేని వారు ఇక్కడ 40 రోజుల పాటు నియమనిష్టలతో పూజలు చేస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయని, ఆర్థిక ఇబ్బందులు తొలగి ప్రశాంతత లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ఇక దర్శన సమయాల గురించి అయితే ఆలయం సాధారణంగా ఉదయం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. యోగనిష్ఠులైన సద్గురు జగన్నాథ స్వామి వారు గుళ్ళపాలెం వద్ద గల ఒక రాతిని నిర్ణయించి 30 అడుగుల ఎత్తు, 15 అడుగుల వెడల్పు గల, 4 అడుగుల మందంతో వెడల్పు గల ఏకశిల నిర్మితమైన శ్రీ మహావీర గరుత్మంతుని స్వామివారి విగ్రహంను 26/2/1969న ప్రతిష్ఠించారు. శ్రీ మహావిష్ణువు వాహనంగా అనుగ్రహాన్ని పొందినటువంటి శ్రీ మహావీర గరుత్మంతుని స్వామి వారిని అర్చన చేయటం వలన ముఖ్యంగా కాల సర్పదోషం, సంతాన అభివృద్ధి చెందడం, సంతానం లేని వారికి శ్రావణ శుక్ల పంచమి రోజున లేక ఆదివారం స్వామివారికి సందర్భంగా సహర్చన చేయించుకొని పాయసాన్ని నివేదనగా సమర్పించి సకల సంపదలు చేకూర్చి మంచి సంతానం, వివాహం కాని వారికి సకల సంపదలు చేకూర్చి మంచి సంతానమును, వివాహము కాని వారికి వివాహం అవుతుంది. కావున స్వర్గపురిలో శ్రీ మహావీర గరుత్మంతుని వారిని సేవించి అనుగ్రహంను పొందవచ్చును. ఇక ఈ టెంపుల్ వచ్చేసరికి శ్రీ శ్రీ భూసహిత శ్రీ మహావిష్ణువు దశావతారముల దేవాలయం. ఇది ఇక్కడ వెంకటేశ్వర స్వామి యొక్క దశ అవతారాలు అయితే ఈ గుడిలో అయితే ప్రతిష్ఠించడం జరిగింది. ప్రతి ఒక్క గుడికి కూడా ఒక్కొక్క ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేశారు. ఇక దశావతారముల గుడి అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇక మన అందరికీ తెలిసిందే శ్రీ మహావిష్ణువు యొక్క అంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి వారు 10 అవతారాలు, దశావతారాలు మనకు తెలిసిందే. కాబట్టి ఇక్కడైతే వామన అవతారం అని, ఇంకా మత్స్య అవతారం, కల్కి అవతారం, ఆయన అవతారాలన్నీ ఇక్కడ ప్రతిష్ఠించారు విగ్రహం రూపంలో. వీడియోస్ అయితే షూట్ చేయడానికి అయితే లేదనమాట. అలానే కొన్ని వీడియోస్ అయితే క్యాప్చర్ చేశాను, అవే ఇందులో పోస్ట్ చేశాను అనమాట నేను. ఇక్కడైతే ఇంకా మేము గుడి బయటికి వచ్చేసేసాము. దశావతారాల గుడి చూడడం అయిపోయింది. ఇక్కడ స్పెషల్ ఏంటంటే ప్రతి ఒక్క గుడి, ఇప్పుడు 7 గుళ్ళు ఉన్నాయి కదా, 7 గుళ్ళలో కూడా ఒక్కొక్క పూజారి ఉన్నారు. వచ్చిన వాళ్ళందరికీ తీర్థం అలా కూడా ఇస్తున్నారు అనమాట. నేను నార్మల్గా అనుకున్నాను, జస్ట్ మనం నార్మల్గా వెళ్ళి చూసి రావడమే అనుకున్నా. అట్లయితే కాదనమాట.
ఇది బయట ఓపెన్ ప్లేస్ అంతా కూడా. ఒక్కొక్క గుడికి ఒక్కొక్క ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేశారు. ఇంకా ఓపెన్ ప్లేస్‌లో అయితే నాగవయ్య స్వామి పడగలని చెప్పేసి, ఇంకా నాగవయ్య స్వామి వివిధ రూపాలు అలా ఉంటాయి గదా! అలా అయితే రావి చెట్టు కింద అయితే ప్రతిష్ఠించారు. ఈ రాగి చెట్టు ఏంటంటే, ఆదివారం పూటైతే అసలు పట్టుకోకూడదంట. ఆదివారం పూటైతే రావి చెట్టులో దరిద్ర దేవత ఉంటారని అది చెప్పారు. ఇంకా తర్వాత గూడా మేము ఆ టెంపుల్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే ఆంజనేయ స్వామి రథం అన్నమాట. ఈ రథం ఆంజనేయ స్వామి రథం అని ఎందుకన్నామంటే, ఇది ప్రత్యేకంగా ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఈ రథం మీద తీసుకొచ్చారంట. ఇక్కడ గూడా వచ్చిన వాళ్ళు పసుపు, కుంకుమలు అలా అన్నీ చేసి ఇక్కడ గూడా పూజలు చేస్తారనమాట. ఇది గూడా అయితే చాలా బావుంది. ఇంకా ఈ టెంపుల్ వచ్చేసరికి శ్రీ కాళ్ళ భైరవ స్వామి గుడి. ఇది ఇక్కడ గూడా అసలు ధ్వజస్తంభాన్ని ఏర్పరిచారు. ప్రతి ఒక్క గుడికి ప్రతి ఒక్క ధ్వజస్తంభాన్నయితే ఏర్పాటు చేశారు. మనకి విడిగా గుడులైతే ఎలా ఉంటాయో, అక్కడ 6 ఎకరాల ప్లేస్‌లో పొన్నూరులో ఆంజనేయ స్వామి గుడిలోని ఇవన్నీ గూడా ఏర్పాటు చేశారు. అసలు లొకేషన్ అయితే ఉందండి. అబ్బా! ఎంత బావుందంటే చాలా ప్రశాంతంగా ఉంది. మేము అది గాక ఈవినింగ్ టైంలో అయితే వెళ్ళాము ఆ టెంపుల్‌కి. ఇంకా కొన్ని గుళ్ళైతే మిగిలిపోయి ఉన్నాయన్నమాట. నేనైతే వీడియోస్ అయితే షూట్ చేయలేదు. ఎందుకంటే అక్కడ వీడియోస్ తీయడానికి పాసిబిలిటీ లేదు. అది గాక వీడియోస్ కానీ, ఫోటోస్ కానీ నాట్ అలౌడ్ అని చెప్పారు. ఇంకా చూసినంత వరకు చూసి ప్రశాంతంగా అయితే ఇంటికి బయలుదేరాము.